పూర్వపక్షము పూర్తయింది కదా, పూర్వపక్షం మొదలైంది. కాబట్టి ఏం భూత వస్తు విషయాణం ప్రామాణ్యం వస్తుతంత్రం తత్ర ఏం సతి బ్రహ్మజ్ఞానమస్తి వస్తుతంత్రమేవా భూత వస్తు విషయత్వాత్. ఎక్కడైనా సరే లోకంలో ఉండే విషయాలని అజ్ఞానుకోండి, అంటే అది ఎప్పటికీ కూడా వస్తుంది లేదరా. అగ్ని విషయంలో దాని స్వభావాలని ఎక్కువ మార్చుకునే ఇది కూడా దాని స్వభావంగానే. అలాగే ఆత్మ విషయంలో కూడా, చైతన్య విషయంలో కూడా అది సిద్ధ వస్తువే కానీ ఇక ఏ ప్రకారంగా దానికి ఎలాంటి మార్పులు చేర్పులు కానీ రావు. ఇదొకటి. ఎందుకంటే భూత వస్తు విషయత్వ, సిద్ధ వస్తు విషయత్వ, సిద్ధ వస్తువు కనుక. కాబట్టి సిద్ధ వస్తువుని ఉన్నతున్నట్టుగానే తెచ్చుకోవాలి. ఇక దానికి ఎలాంటి వైపరీత్యం అనేది కానీ రాదు. మనకి ఏదైనా మార్పు చేతులు వస్తున్నదంతా కూడా అది అనాత్మ ధర్మాలు. శరీరము, ఇంద్రియాలు, విషయాలు, మనస్సు, కాలము, దేశము, వస్తువులు ఇవన్నీ కూడా అనాత్మ విషయాలు. అందుకే దానికి మార్పు అవన్నీ చూస్తుంది. ఈ సాక్షి మాత్రమైనటువంటి చైతన్య స్వరూపంలో మాత్రము ఆత్మీయులు మాత్రం ఎలాంటి మార్పు చేర్చుకు అవకాశం లేదు. కాబట్టి దాని యొక్క అనుభవంతోనే ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతున్నాము. అదే కదా ఇప్పుడు బ్రహ్మమును మనం తెలుసుకోవాలంటే ఒక్క వేదాంత వేద్య ప్రమాణంతోనే తెలుసుకోవాలి. ఒక వేదాంత ప్రమాణంతోనే తెలుసుకోవాలి, ఉపనిషత్ ప్రమాణములతోనే తెలుసుకోవాలి. దానికి భిన్నమైనటువంటి మార్గాలు ఏమి లేవు. అలాగండి. అందువల్ల పరమాత్మ ఏకత్వ జ్ఞానాన్ని, లేకపోతే ఈ యొక్క సృష్టికే మూలతత్వాన్ని, మూలాధార తత్వాన్ని ఎప్పుడైనా మనం తెలుసుకోవాలంటే, యథార్థమైన తత్వాన్ని తెలుసుకోవాలంటే ఒక వేదాంత శాస్త్ర ప్రమాణమే తప్ప ఇక ఏ ప్రమాణాలు కలిగిగానే రావు. అది బాగా దృఢంగా మనం తెలుసుకోవాలి. అందువల్ల బ్రహ్మజ్ఞానం కొరకు ఏ పురాణాలు అవి రాదు. ఏ సాధనలు, యోగా సాధనలు లేవు. ఇక ఎవరైనా సరే భిన్నంగా వేదాంత వాక్య విచారానికి భిన్నంగా చెప్పిన మాటలు కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే వేదాంత వాక్య విచారమే చెయ్యాలి. బ్రహ్మ విద్య విషయం ఏమి అదొకటి దృఢంగా మనం తెలుసుకొని ఉండాలి. నన్ను ఈ విషయంలో పూర్వపక్షి లేవనెత్తాడు. భూత వస్తు విషయత్వం భూత వస్తుత్వే బ్రహ్మణ ప్రమాణాంతర విషయత్వమేవేపి. చెప్పండి. వేదాంత వాక్య విచారణ అనర్థికాయ ప్రాప్త. అందుకని సరే మీరు భూత వస్తు విషయం అన్నారు కాబట్టి, భూత వస్తు విషయం అన్నారు కాబట్టి ఇక్కడ కాబట్టి ఈ సిద్ధవస్తు విషయంలో ఇతర ప్రమాణంతో పని ఉంది కదా. వేదాంత వాక్య విచారణ అనేది అర్థం లేదు. అంటే మనకు తెలిసిపోతున్నది కదా. సిద్ధవస్తువు అన్నప్పుడు మరి ఇతర ప్రమాణములతో పని లేదు అన్నారు కదా. మరి ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా, తెలిసిపోతున్న విషయమే కదా. సిద్ధ వస్తువు, ఉన్న వస్తువు
అని చెప్పినప్పుడు తెలిసిపోయిన విషయానికి ఏ ప్రమాణంతో అది లేదు అని చెప్పడంలో వేదాంత వాక్య విచారణ కూడా లేదు. ఏ ప్రమాణం అక్కర్లేదు ఉన్న వస్తు విషయంలో. అంటే దాని ప్రమాణమే పనిచేయదు. అంటే నిజంగా వేదాంత ప్రమాణం కూడా అవసరం లేదు. కానీ వేదాంత ప్రమాణం దాని యొక్క ప్రత్యేకత లేదు. అది ఏదో పెట్టుకోవచ్చింది ఆ విజ్ఞాన్ని ఉంది. అంతేకాని బ్రహ్మమును సిద్ధం చేయడానికి మాత్రంలాగే తద్ విషయంలో, తద్ జ్ఞానంలో, తద్ అనుభవంలో మనకు విపరీతాలు ఉన్నాయి కాబట్టి ఆ విపరీతాలు తీసుకెళ్ళి నేను జీవుని, దుఃఖిని, అదముని, పాపిని, సంసారిని అనే భావాలు ఉన్నాయి కదా. ఆ భావాలని మనము నివృత్తి చేసుకునే, ఆ భావాలు నివృత్తి చేసుకునేదాన్ని బట్టే కానీ ఇతరత్ర మనం బ్రహ్మమును ప్రమాణ విషయంగాను, ప్రమాణ జనిత జ్ఞానంగాను, ప్రమాణ జనిత అనుభవంగాను స్వీకరించాం. ప్రమాణ జనితమైన విషయం కాదు అది. ఈయన వేదాంత వాక్య ప్రమాణములు చెప్పినంత మాత్రం చేత బ్రహ్మము అంటే విషయానికి వచ్చింది అందు. బ్రహ్మము అంటే అందు. ఎందుకని మారలేదు. అవాచ్యం, అశబ్దం, అవిషయం. అందువల్ల దానికి చెవులు, కళ్ళు అవి ఇవి లేకపోవడం బట్టి మనకి ఆ ప్రకారంగా జవాబు ఇవ్వదు. కాబట్టి మీరు ఆ విధంగా అనుకోవాల్సిన పని లేదు. వేదాంత వాక్య విషయం మాత్రం ఎప్పటికీ ఇది మా లోపలికి వేదాంత వాక్య విషయం మాత్రము ఇక్కడ అవిద్య నివృత్తి చేస్తుంది కానీ ఇంకా ఏం తీరే బ్రహ్మములు ఇదిగో 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 అని చెప్పదు. అది పూర్వపక్షికి మనం ఇవ్వవలసిన సమాధానము. కాబట్టి భూత వస్తుత్వే బ్రహ్మణ ప్రమాణాంతర విషయత్వమేవేతి వేదాంత వాక్య విచారణ అనర్థక ఏవ ప్రాప్త అనేది వాని అభిప్రాయము. ఎవరి పూర్వపక్షం తమ సిద్ధ వస్తువు అంటది కదా, దాని ప్రమాణములే లేదంటది కదా, విషయం కాదంటది కదా, వేదాంత వాక్య విచారణ కూడా చేయవలసిన పని లేదనుకుంటా. దాని సమాధానం నా అట్లా అనరాదు. కాబట్టి అలాగా అనరాదయ్యా. అందుకనే మనకి ఎక్కువ శాతం మనలో ఉండేది ఏంటంటే ఆరోపాలు, అధ్యాసం. ఇదంతా కూడా మనకి అధ్యాస క్షేత్రం అయిపోయింది. దిగుమతి ఎక్కువైపోయింది. అధ్యాస మనలోకి తీసుకోవడం ఎక్కువైంది. మనకి ఎక్కువ అయిపోయి మనం ఎగుమతి కూడా చేస్తుంటాం అందరికి. మనకి ఎక్కువ అయిపోయి బాగా పట్ట నిండా నింపుకొని అవిద్యని మనం ఇతరులకు కూడా అలాగే జనాలందరూ కూడా జగత్తంతా కూడా అవిద్యామయమైంది. అవిద్య చేత వ్యాప్తి చెందుతోడు. మేఘాలు ఏ విధంగా అయితే సూర్యుని మూసేసుకున్నట్టుగా అనిపిస్తాయి కదా మబ్బుల ద్వారా, అలాగా అవిద్య కూడా దాని యొక్క ప్రకాశం చూపిస్తూ ఉంటుంది. అయినా సరే అవిద్యను కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ విద్య తెలుసుకునేవాడు మరొకటి లేదే, ఒక సాక్షి తప్ప, ఆత్మ తప్ప, అది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి అవిద్య అనేటువంటిది నిత్యమైన వస్తువు కాదు. కాబట్టి సాక్షి జ్ఞానం కలగానే, ఆత్మ జ్ఞానం కలగానే అవిద్య ఏమైపోతుంది, పటాపడుతుంది. బాగు. అందువల్ల దేనికైనా సరే వికారం వస్తుందంటే, శరీరానికి వికారం వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి అది తెలియజెప్తుంది అనమాట. నేను నిత్య వస్తువులు కాదని మీకు తెలియదా,
ఏది మనకు బోధ చేస్తుంది అనమాట ఆ రూపంలో. ఏ రూపంలో? నేను నిర్వికారము కాదు కదా, వికారము కదా. నిత్య వస్తువు అని ఎవరు చెప్పాడు నీకు? ఎందుకు అలా అనుకున్నావు, ఎందుకు ఆ అభిమానము అని దాని సంగతి అది చెప్పుకుంటూ ఉంటుంది అనేక రకాలుగా. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? అవునవును, చూసేవాడే నిత్యమైన వాడు, చూడబడే విషయాలు నిత్యమైనదిగానే కాదు అని మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు, ఇంద్రియ అవిషయత్వేన సంబంధగ్రహణాత్ స్వభావతః విషయాని ఇంద్రియాణి న బ్రహ్మ విషయాని సతి ఇంద్రియ విషయత్వే బ్రహ్మణః ఇదం బ్రహ్మణ సంబంధం ఇదం బ్రహ్మణ సంబద్ధం కార్యమితి గృహ్యేత కార్యమాత్రమేవతు గృహ్యమాణం కిం బ్రహ్మణ సంబద్ధం కిం అన్యేన కేనచిత్ వా సంబద్ధమితి న శక్యం నిశ్చేతం. అది ఎంతవరకు చెప్పుకోండి బలం. కాబట్టి ఇంద్రియ అవిషయత్వేన సంబంధ అగ్రహణాత్, కాబట్టి ఇంద్రియాలకు విషయంగానే కాబట్టి సంబంధ అగ్రహణ. సంబంధం లేదు, సంబంధాల చేత గ్రహింపబడేది కూడా లేదు. అంటే విషయేంద్రియాల సంబంధం వల్ల ఇదం ఘటః అన్నట్టుగా, అయం ఘటః అన్నట్టుగా, అయం వృక్షః అన్నట్టుగా ఆ సంబంధం లేదే. ఇదిగో చెట్టు, ఇదిగో కొండ, ఇదిగో వస్త్రం, ఇదిగో ఫలానా వస్తువు అన్నట్టుగా విషయ ఇంద్రియ సంబంధ జ్ఞానం కలగనే కలదు. అది ప్రత్యక్షం అంటే విషయ ఇంద్రియ సంబంధ జ్ఞానం, ఇంద్రియార్థ విషయ సంబంధము, ఇంద్రియార్థ జ్ఞానం అన్నమాట కలగదు ఇక్కడ. అందువల్ల ఇది ఇంద్రియాలకు అవిషయం, ఇంద్రియాలకు అవిషయం. ఇంద్రియ అవిషయత్వేన ఆత్మ ఇంద్రియ అవిషయత్వేన సంగతి దేహము, మనసు, ప్రాణము, విషయాలు ఇవన్నీ కూడా మనకేమైపోతుంది? విషయాలకే వచ్చేస్తుంది. విషయాలకు వచ్చేస్తూ ఉందన్నమాట ఇవన్నీ కూడా. అందుకనే మనం ఎన్ని చేసినా సరే అది రూల్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ఇదివరకు ఒక 10% అనుకోండి, ఇది ఫలానా వ్యాధి అని చెప్పారు. ఇంకో 10% పెట్టుకున్నామా, ఫీడ్ చేసిన వాడు వీళ్ళే కదా, అవునా కదా? ఆ నంబర్లన్నీ పెట్టింది ఎవరా? ఇంతవరకు వస్తే ఇంత వ్యాధి అని. ఇప్పుడు సరే 20% అయినా అది వ్యాధి కాదులేగా, పర్వాలేదులే. ఇక్కడ మనకి హోమియోలో ఇక్కడ 200 పవర్ అంటే ఎక్కువ, బాంబేలో 1000 పవర్ ఉండాలట అందరికి. అంటే వాళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. ముదురుకి ఏం చేయాలి? 1000 పవర్లు కూడా సరిపోదట, వేసేసుకుంటుంటారు చెప్పింది. అదే నిత్య వస్తువు అయితే అట్లా అనుకోవచ్చు, నిత్య వస్తువుగానే. కొత్తగా ఎవరికైనా సరే ఆ గర్భం వస్తే అదేదో విచిత్రంగా మొయ్యలేకపోతున్నట్టు, అదే 4 గంటే అదే పెద్ద విషయం లేదు, అంగళం ఉంటున్నారు. అట్లాగా కొత్తగా ఏదైనా వచ్చిందనుకోండి శరీరానికి ఎక్కడ విచిత్రం, రోజు దానిలో కొల్లేవాడికి ఏమంటా. కొంతమంది ఎవరండి రోజు ఎన్ని ఇంజక్షన్లు చేసేసుకుంటారు, ఎన్ని కోతలో వాడికి వంట నిండా, అయినా వాడికి ఏమి
మామూలు తెలియదు. దేవాలయం లాగా ఈ వైద్యాలయం రోజు అదే పడిగా. అఖండానంద మహారాజు ఉండేవాడు, ఇంత లాభం ఉండేవాడు, మంచి వేదాలు మళ్ళీ చేస్తుంటారా చెప్పారు. ఆయన అంత లాభం తత్వ విచారం చేస్తుంటే పక్క శిష్యుడు ఒక ఆయన పర్సనల్ గా ఉండేవాడు. ఆయనకి ఇన్సులిన్ వేసేస్తుంటాడు. ఆయన ఏం పట్టించుకోడు, అది తాగాలి, పాలు తాగాలి, ఇన్సులిన్ పెట్టారు కూడా ఆయన చేసుకుంటూ పోతాడు. అలవాటు అయిపోయింది అది వాళ్ళకే. దాని మీద ఆ పని ఈ పని. అందువల్ల ఒక కంట్రోల్ అన్నము, ఒక కంట్రోల్ టాబ్లెట్లు, రెండు కూడా అన్నమే. అచ్చింటే ఇచ్చాను, రెండు ఒకటే. రెండు శరీరానికి కావాల్సిన విషయాలు. ఆ ప్రకారంగా ఇది విషయం కాదు కదా, ఇది విషయం అయింది కాబట్టి దాని కళ్ళకంతా తెలుస్తుంది. ఎన్ని విచారాలు కలుగుతుందో తెలుసుకో. ఒకవేళ విషయం అయితే మరి సంబంధ గ్రహణం కావాలి కదా, కాబట్టి సంబంధ గ్రహణం లేనే లేదు, ఇంద్రియార్థ విషయ సంబంధం లేనే లేదు. సంబంధ అగ్రహణాలు హేతు విషయం, సంబంధ అగ్రహణాలు హేతు. ఎందుకంటే సార్ స్వభావంగానే ఇంద్రియ విషయాలకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇద్దరు స్నేహితులు, ఇంద్రియాలు విషయాలు సజాతీయములు కనుక అది సజాతీయమే, ఇది సజాతీయమే, పంచభూతాత్మకం. కాబట్టి స్వభావత విషయాన్ని ఇంద్రియాన్ని ఆయా విషయాలతో సంబంధం పెట్టుకునేటువంటి స్వభావము ఇంద్రియాలకి ఉంటుంది. ఇంద్రియాలతో సంబంధం పెట్టుకునేటువంటిది విషయాలు కూడా ఉంటుంది. ఇద్దరు కూడా జంటగా ఉంటారు. కాబట్టి స్వభావంగానే విషయాన్ని ఆయా విషయాల పట్ల సంబంధం ఉండేటువంటిది ఇంద్రియాలు. విషయాన్ని ఆయా విషయాలతో ఉండేటువంటిది, ఆయా విషయాల యొక్క స్వభావము ఉన్నది ఆయా ఇంద్రియాలకి. చెవి శబ్దము, ప్రాణేంద్రియము వాసన, ఇలాగా జ్ఞానేంద్రియము రసన అని ఉంటుందండి. ఏమి లేకుండా నాలుగు మీద పెడితే వెంటనే నాలుగు కూడా ఇదేమిటి విషయం లేదు. కానీ విషయ సంబంధంతో ఇంద్రియ విషయ సంబంధము ఇక్కడ లేకపోవడం బట్టి ఆ ప్రకారంగా ఉండనే ఉండదు. బ్రహ్మ విషయాన్ని. కాబట్టి బ్రహ్మము ఎలాంటి విషయం లేదు. బ్రహ్మము విషయానికి రాదు. బ్రహ్మానికి తగినట్టుగా ఏ విషయము లేదు. బ్రహ్మానికి సంబంధింపబడిన ఇంద్రియాలు కూడా లేవు. బ్రహ్మానికి ఏ ఇంద్రియం ఉంది? అన్ని ఇంద్రియాలు, శబ్దస్పర్శలు, రసగంధాదులు, శరీర విషయాలు, పంచకోశ లక్షణాలు, అంతేగాని పంచకోశాతీతమైనటువంటి బ్రహ్మమునకు చైతన్యాత్మకమైనటువంటి స్వరూపానికి ఎలాంటి సంబంధము ఇంద్రియాత్మ సంబంధము లాగా లేదు. అందుకనే మేము ఒక వేదాంత ప్రమాణం ద్వారానే ఈ విషయం బయటపడుతుంది అని చెప్పేది. సతి ఒకవేళ ఉండినట్లయితే ఆ ప్రకారంగా ఇంద్రియ విషయత్వ బ్రహ్మణ ఇదం బ్రహ్మణ సంబద్ధం సాగిరితి గృహేత. ఒకవేళ బ్రహ్మము ఇంద్రియములకు విషయం అయినట్లయితే, ఇంద్రియాలకు తెలియబడినట్లయితే, అప్పుడు ఈ బ్రహ్మము ఈ రకమైనటువంటి ఇంద్రియ సంబంధంతో ఈ రకమైన సంబంధం పెట్టుకొని ఉంటుంది. దీని పనిది అని చెప్పాలి. ఆ రకంగా ఏ ఇంద్రియానికి బ్రహ్మము విషయంగానే కాదు, సంబంధం కూడా లేదు, దాని కార్యం కానే కాదు. కాబట్టి ఈ ప్రకారంగా మనం ఎక్కడా గ్రహించుకోలే. ఒకవేళ గ్రహించుకుంటే అది ఎవరైనా ఆ విధంగా నాకు బ్రహ్మము విషయానికి వచ్చింది,
తెలియబడింది అని ఎవరైనా అంటే మాత్రము చాలా అదేదో పొరపాటు జరిగింది, అదేదో నువ్వు మానసిక భ్రాంతిలో పడ్డావు, అది నేను మాత్రం నిజంగానే కాదు. అట్లా కలదు ఎప్పటికీ. కొంతమంది ఇట్లాగా కూడా భ్రమపడుతూ ఉంటారు. మీరేది బాగా ఈ టిఫన్ చేసేసి లేకపోతే భోజనం పొట్ట నిండా చేసి గ్రంథం పెట్టుకోవాలి, ఉపనిషత్తు గ్రంథం పెట్టుకోవాలి, ఇలాగ ఈ తత్వాన్ని బ్రహ్మ విద్యని జగత్తుకే మూలాధారమైన విషయాన్ని అన్నిటికీ ఆధారమైనటువంటి విషయాలు చూసే స్థితి లయాదులకి మూలమైనటువంటి తత్వాన్ని ఇలాగ చెప్పేస్తున్నారే. మహర్షులంతా కూడా చాలా మంది ఊరికంతా కూడా పెద్ద పురుషులంతా కూడా వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఎంతో కృషి చేసి ఉపాసనాలు అట్లాగా తపస్సు చేసి వాళ్ళు ఇలాగా వాళ్ళ లోపల నుంచి తెప్పించుకున్నారు. మన లోపల నుంచి వచ్చే దేవుడికి వస్తే ఏం రావాలమ్మా, డోకు రావాలంటే, లేకపోతే శరీరంలో నుంచి పుట్టేది వికారం కావాలి, ఏమిటి వచ్చేది అట్లా అనుకుంటుంటారు చాలా మంది. వాళ్ళంతా తపస్సులు చేసి ఇట్లా తెచ్చారట. లోపల నుంచి తపస్సు చేసి కనిపెట్టి తీసుకొచ్చిన విషయాలు కదా, వాళ్ళంతా అనుభవాలు కదా వాళ్ళని. వాళ్ళ అనుభవం అయితే చెప్తాను. అదేమి కనిపెట్టబడింది తపస్సు చేసి ఆ యొక్క లోపల నుంచి వాళ్ళు కనుక్కున్నది తీసుకొచ్చింది అవి దానే కాదు. అవన్నీ కలిపితే మనకి ప్రాణం నుండి పుట్టినా, మనసు నుండి పుట్టినా, లేకపోతే జఠరాగ్ని నుండి పుట్టినా అన్ని చెత్త ధర్మాలు. గుండెకాయ నుంచి పుట్టినా ఏముంటుంది, గుండెకాయలో నుంచి ఏమవుతుంది, లేకపోతే పోతుంది. ప్రాణం నుంచి ఏమొస్తుంది తెలుసు, పుష్కరిలో నుంచి ఏమొస్తుంది తెలుసు. ఏమిటి వచ్చేది ఇట్లా తలకాయలో నుంచి ఏమవుతుంది. అందువల్ల ఈ యొక్క బ్రహ్మజ్ఞానము పరంపరా విషయం. ఇదంతా కూడా పూర్వీకులు వాళ్ళు ఒకరికొకరు చెప్పుకుంటూ వస్తూ ఉన్న విషయం, శ్రవణ విషయం. ఎందుకు శ్రవణ విషయము? అదైతే వాళ్ళెవరో చెప్పి మీరెన్నో నేనెవరో ఇంకోరు చెప్పడం ఏంటంటే సిద్ధం అవుతుంది. ఉన్నదన్నట్టుగా ఉండే జ్ఞానము, ఉన్నదన్నట్టుగా ఉండే సత్యము, దాన్ని పరంపరగా చెప్పుకోవాల్సింది తీరే. కానీ ఇట్లాంటి సత్యం అంటే కనిపెట్టవలసింది, గుర్తించవలసింది అదేమి కానీ కాదు. అట్లా బ్రహ్మచంద్రాలు మనం ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారంటే ఆ విషయాన్ని అది ఉన్న విషయమే, సర్వభూతస్థ విషయమే, అన్నిటినీ వ్యాపించుకున్న విషయమే, ఆకాశములే, అన్నిటికీ ఆధారమైన విషయమే. దాన్ని కనుక్కోవలసిన, గుర్తించవలసిన, తెప్పించవలసిన పని లేదే లేదు. రెండు చేతులు రుద్దుకుంటే వేడొచ్చినట్టుగా పుట్టేది కాదు. ఇప్పుడే ఇక్కడే సిద్ధ వస్తువు లాగానే తెలుసు. అయ్యి ఉన్నది, అహమస్మి, ఇదం సర్వం యదయమాత్మ, అలాగే తెలుసుకోవాలి. ఆ ప్రకారంగానే శృతులన్నీ కూడా బోధించి శృతి ప్రమాణం అలాగే ఉంది. వేదాంత వేత్తలంతా అలాగే చెప్తారు. నీవు ఇదంతా బ్రహ్మమే ఉన్నది, ఈశావాస్యం ఇదమస్తారు. చూసారా, ఈ ప్రకారంగా ఇదం సర్వం యదయమాత్మ, బ్రహ్మ ఏవ ఇదగం సర్వం, ఇట్లాంటి మాట్లాడింది సిద్ధ వస్తువుగా చెప్పబడిందా లేకపోతే సాధ్య వస్తువుగా చెప్పబడిందా? సిద్ధ వస్తువుగానే ఉందండి. కాబట్టి మీరు ఈ విషయంలో ఏం చేయవలసిన పని లేదు అని అలా ఏం చేయాలి. అలా అనుకుంటే చాలా మంది ఋషులందరూ కూడా ఘోరమైనటువంటి తపస్సులు చేసి వాళ్ళు కనిపెట్టబడిన అనుభవాలు కదా. అంటే 10 మంది ఋషులు 10 మంది 10 రకాలుగా ఇక్కడ లేదు. సృష్టి విషయంలో ఒకరు భిన్నమైనటువంటి వాళ్ళ యొక్క పద్ధతులు మానేదే కానీ
సృష్టికి ముందున్నటువంటి సదేవతం వేదమగ్రమాసీత్ అనే దానిలో మాత్రం సజాతి విజాతి సగత భేద రహితంగానే వారు బోధించారు. అలా 10 మంది 10 రకాలుగా చెప్పినట్లయితే చివరికి ఏమైపోతుంది, సత్యం కనుక్కునేదానికి కూడా వీలు లేకుండా ఆ ప్రకారంగా సత్య విషయాన్ని ఎవరు ఏదో శోధించి అది చేసి ఇది చేసి తపస్సులు చేసి అది వెలికి తీయవలసిన వస్తువుగానే కాదు, ఇప్పుడే ఇక్కడే అంతటా వ్యాపించుకుని ముందు విషయమే. కాబట్టి మళ్ళీ వీళ్ళు ఎందుకండి వాళ్ళు అక్కడ తపస్సు చేసేది, అలాగా హిమాలయాల్లో ఎందుకు కూర్చున్నారు అని ఎవరిని అడిగారనుకోండి, పని లేక అర్థం లేక వేస్ట్ ఎలా చేయాలి జీవితం అంతా దారి చెప్పిన మనుషులు వాళ్ళందరూ ఎవరు దారి చెప్పారు, సరైన దారి లేదు. వాళ్ళు ఒకవేళ ఆదుకుంటామని అనుకున్నా వాళ్ళకి అక్కడ లేకుండా ఉన్నారు. దాంట్లో ఉంటే వాళ్ళకి కర్మ ప్రారంభం. అందుకనే జీవిత కాలం అంతా కూడా ఎంతసేపుడికి చూసినా వాళ్ళకి మాకు రాలేదు అనమాట. ఇంకోందా ఇప్పుడు ఎవరైనా సరే ప్రాణం వదిలేస్తూ ఉన్నారనుకోండి, ఆ వదిలేసినప్పుడు వారికి ఇష్టమైన వస్తువు ఒకటి ఉంటుంది అనుకోండి, త్రిభుజులకు అది చూపించామనుకోండి, వాళ్ళు అది తినేసి తెచ్చిపోతారు. ఎవరు అప్పుడు గురువు గారు ఉండి మరి అది తిన్నామంటే మళ్ళీ అడిగించుకోవాలి, అడిగించుకోవడానికి శ్రమ చేయాలి, మరి దీనికంతా కలిపి బతికే ఉండాలి కదా, ఎందుకు వచ్చింది కూడా తెచ్చుకో అలాంటి. అందువల్ల ఈ జగత్తులో ఏ విషయమైనా చూశారనుకోండి ఎవడైనా, దాన్ని అనుభవించాలంటే మళ్ళీ శ్రమ చేయాలి, మళ్ళీ ఇంకా ఆ ఊపిరిని మళ్ళీ అలా పెట్టుకోవాలి, శరీరాన్ని శ్రమ పెట్టాలి, అనేది వదుకుంటుంది. అనుభవించాలంటే ఏముంటుంది కాబట్టి జనాలకి ఈ విషయం స్పష్టంగా తెలియదు, అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. స్పష్టంగా తెలియకపోవడం బట్టి వాళ్ళు ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఏదో తినేస్తాం తాగేస్తాం అనుకుంటారు. తినేస్తాం తాగేస్తామంటే మళ్ళా ఏం చేయాలంటే దానికి పని చేయాలి. కాబట్టి సిద్ధమైన విషయానికి ఇట్లాంటివి ఏమి ఉండలే, అది మనమే విన్నాం కాబట్టి దానికి ఎక్కించి పని కూడా లేదు. సిద్ధ వస్తువుకే పని కూడా తెలుసుకోవాలి అనేది కూడా లేదు, వినాలి అనేది కూడా లేదు, మననం చేయాలి అనేది కూడా లేదు, పొందాలి అనేది కూడా లేదు. చూసారా, నేనే అయ్యున్నాను అని కూడా అనుకోవద్దు. నేనే అయ్యున్నాను అని కూడా అనుకోవచ్చు. అయ్యేవాడు నువ్వు మూసుకోనుండు, ఇంద్రియాలన్నీ మూసుకోనుండు, ఇంద్రియాలను తీసుకోడేయి, బుద్ధి తీసుకోడేయి, అహంకారం తీసుకోడేయి, అన్ని తీసుకోడేయి, నువ్వే అయ్యి. ఇవన్నీ పెట్టుకున్నావు అనుకోండి మీద పని ఉంటుంది. పని సతి ఇంద్రియ విషయత్వే బ్రహ్మణ ఇదం బ్రహ్మణ సంబంధం కానిమితి గృహేత కార్యం మాత్రమేవతు గృహ్యమానం. మరి కార్యం అయినట్లయితే, కార్య విషయమే అయినట్లయితే కిం బ్రహ్మణ సంబంధం కిమన్యేన కేంద్వా సంబంధ విధి నశక్యం నిశ్చేతం. ఇలా నిశ్చయం చేయడం కూడా కుదరలేదు. బ్రహ్మములకు ఏం కనెక్షన్ అయ్యా, ఎవరి ద్వారా కనెక్షన్, ఎలా కనెక్షన్ ఏమిటి అది చెప్పండి నాకు డీటెయిల్స్ అంటారు ఎవరైనా, మనం ఏం చెప్పగలం. కాబట్టి బ్రహ్మములకు ఏ విషయంతో, ఏ ఇంద్రియంతో, ఏ కాలంతో, ఏ దేశంతో, ఏ కర్మతో, ఎవరితో ఏ సంబంధం లేదే లేదు. అది అసంగమైన వ్యక్తి, అసంగమైన స్వరూపం. అలా ఎవరైనా అడిగితే మీరు జవాబు ఎక్కడుంది, అలా నిత్యంగా చేయలేదు ఎవరు కూడా. ఏ సంబంధము ఎవరితోనూ ఎప్పటికీ ఏ విధంగానూ లేదు.
బయటగా గాని లోపలిగా గాని కాలంలో గాని కాలరహితంగా గాని మనిషితో గాని పశుపక్షాదులతో గాని ఏ సంబంధం లేదు. బ్రహ్మము ఇదేమి లేవు ఆయన. కాబట్టి ఇది అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి ఇంద్రియ విషయ బ్రహ్మణ ఇదం బ్రహ్మణ సంబంధం కార్యమిత గృహేత. ఒకవేళ ఆ విధంగా ఉండినట్లయితే బ్రహ్మములకు దీంతో సంబంధం ఉంది, ఈ ప్రకారంగా సంబంధం ఉంది, ఇలా సంబంధం ఉంది అని చెప్పుకోవాలి కదా. అలాంటిది లేదు. కార్యం అట్లాగైతే కార్యమాత్రం అయిపోతుంది. కార్యమాత్రంగా దాన్ని గ్రహించుకోవాల్సి వస్తుంది. అంటే కర్మ ఇంద్రియ విషయము కర్మ విషయం అయిపోతుంది. ఆ ప్రకారంగా దాని ఉండినట్లయితే దీంతో చెప్పుకోండి చూద్దాం. ఏ కర్మతో వస్తుంది, ఏ ధ్యానంతో వస్తుంది, ఏ తమస్సుతో వస్తుంది, మనసుతో కలుగుతుందా, బుద్ధితో కలుగుతుందా, అహంకారం వల్ల కలుగుతుందా, ఇంద్రియాల వల్ల కలుగుతుందా, ప్రాణాల వల్ల కలుగుతుందా, కాలం వల్ల, దేశం వల్ల, దేని వల్ల కలుగుతుంది? ఏది నేనే లేదు, ఏది లేదు, దేనితో సంబంధం లేదు. అర్థమైందా? అందుకని ఎవరైనా సరే ఈ యొక్క ఉపాసనాలలో కర్మకాండంలో అందరూ ఎప్పుడైనా సరే ఆ నవగ్రహాలు అవన్నీ పెడతారు కదా. ఏదైనా మనం పూజ చేసుకోవాలంటే ఆ బియ్యం పోసేది, ఆకు నిండా కళ్యాణ నిండా దాంట్లో ఖర్జూరం కాయలు తీసుకొచ్చేది, ఇదిగో ఇదో ఫలానా వాస్తు పురుషుడు అని చెప్పేది, అన్ని ఖర్జూరం కాయలు ఒక్కలు అన్ని పెట్టేది. ఇట్లాగా ఇదిగో రాహు గ్రహం, ఈ రాహు గ్రహం, కేతు గ్రహము, సూర్యుడు, శని, చంద్రుడు, బృహస్పతి అన్ని చెప్తారు. చెప్పి పూజ చేయిస్తారు. ఏం చేసిన తర్వాత చివరికి ఇక్కడ ఎవరో తెలుసా అని చెప్పేస్తారు. అన్ని చెప్పేసిన తర్వాత చివరికి సంచులో పోసేసుకుంటారు. అన్ని గ్రహాలు పడి వాడతారు. అసలు మనం మొదటి నుంచి చెప్తాం, ఇదిగో పరబ్రహ్మము, దీని ఏమి లేదో, ఇవన్నీ కూడా ప్రజాపతిని ఇంకా మిగిలినటువంటి దేవతలని అందరినీ కల్పించారు. ఇవన్నీ కల్పించిన వాళ్ళంతా నిజం కాదు. నువ్వేమో ఇక్కడి నుంచే మొదలుపెట్టావు. ఏది నవగ్రహాల దగ్గర నుంచి చిన్న దేవత మేము ముందు నుంచి చెప్పాం. ఏమీ లేని బ్రహ్మము నుండి మొదలుపెట్టాం. ఏమీ లేని బ్రహ్మము ఎందుకు సజాతీయ సమతభేదరహితమైన సదేవ సౌమ్యమగ్రహాపి ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. అక్కడనే సహ ఈక్షత సహ ఇమాను లోకాన్ని సృజత అలా మొదలుపెట్టి ఇవన్నీ కల్పితమైంది, ఇవన్నీ నిజం కాదు అని చెప్తారు. అది భాగం. ఇట్లాగా చెప్తారు. ప్రజానికి అనాగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టడం, వాస్తు పురుషులు తీసుకొచ్చి అక్కడ పెట్టడం, అంటే కాల దేశాలంతా కూడా ప్రతిపాదన చేయదు. అది 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 ఖర్జూరకాయ గ్రహాలు అయిపోతాయి అనుకుంటే అది ఆరోపమని చెప్పడు, అది వృత్తి అని చెప్పడు. అట్లా అక్కడ మనకు అన్ని గ్రహాలలాగా పెట్టినా అక్కడ మనకు ఖర్జూరకాయలాగే కనిపిస్తుంటాయి. కానీ అప్పుడు మనం అలా పెట్టి పూజ చేస్తుంటే కొద్దిగా లేట్ అయింది అనుకోండి, ఏమనుకుంటే మానవులు అంత ముందు నుంచి చెప్పు ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాయి, అంత ముందు ఎవరున్నది అది చెప్పు. కాబట్టి ఈ ప్రకారంగా అలాంటి సంబంధాలు ఇక్కడ చెప్పలేమండి. ఎవరి ద్వారా, ఏ కర్మ ద్వారా, ఎవరికి విషయము, ఎలా విషయము, ఎక్కడ విషయము, అలా నిశ్చయం చేయడం కుదరనే కుదరదు. బ్రహ్మ విషయం దానికంటే అన్యమైనటువంటి వస్తువు నా శక్యం నిశ్చయం మాట చెప్తున్నాను. తస్మాత్ జన్మాది సూత్రం అనుమాన ఉపన్యాసార్థం కింతర్హి వేదాంతవాక్య ప్రదర్శనార్థం కిం పునః తద్వేదాంతవాక్యం యద్ సూత్రేణ యః విలక్షయిషితం విలక్ష ఈషితం. కాబట్టి తస్మాత్
ఇక్కడ విషయం చెప్పేస్తున్నారు. జన్మాల సూత్రస్తులు ఉన్నప్పుడు జన్మాద్యత సరే తన కనెక్షన్ ఇచ్చేసారు. జన్మాద్యత కదా మనం చెప్పుకున్నది. దీని కనెక్షన్ ఇంకోటి సూత్రం శాస్త్రీయ రీతిలో. కాబట్టి జన్మాద్యత అనేటువంటి సూత్రం ఉంది. అది అనుమానం చేసేదానికి కానీ కాదు, శాస్త్ర ప్రమాణాన్ని గుర్తించేదానికి. శాస్త్ర ప్రమాణం ద్వారా తెలుసుకోవాల్సి ఉన్నది. ఈ జగత్తుకి సృష్టికర్త శాస్త్ర ప్రమాణం ద్వారానే తెలియబడతాడు కానీ అది ఊరికే అనుమానం చేసుకోవడము, ఊహించుకోవడము, తపస్సు చేసి వచ్చేది అట్లాంటి మాటలు అనరాదు. ఎప్పుడైనా గురువుదేవుడు వెళ్ళి ఆ యొక్క ఉపనిషత్ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేయవలసిందే తప్ప ఇంకే విధంగా కూడా అది మనకి విషయానికి రానే రా. కాబట్టి తస్మాత్ జన్మాది సూత్రం చూసారా, జన్మాద్యత అనే సూత్రం నా అనుమాన ఉపన్యాసం. అనుమానం చేసుకునేది కాదు, అనుమానాన్ని ఇక్కడ చెప్పేదానికి రాలేదు. అనుమానం అంటే తర్కం, అనుమానం అంటే తర్కం, ఊహించుకోవడం. సృష్టి ఉంది కాబట్టి ఓ దేవుడు ఉన్నాడు అని చెప్పి, చూస్తున్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు అని చెప్పి, కొండ ఉన్నది కాబట్టి కుమరవాడు ఉన్నాడు అని చెప్పకూడదు. అలా చెప్పుకోవచ్చు. చూసారా, అందువల్ల కార్యానికి కారణం అని చెప్పకూడదు వెంటనే. అంటే అనుమానంతో సిద్ధమైపోయిందా ఉంది అని. అట్లాగా మీరు ఎప్పుడైనా ఇంత జగత్తు ఉందంటే భగవంతుడి లేకుండా పోతాడా అనుకోండి, కుదరదా అనుకోండి. అలా అంటే మనం చిక్కుల్లో పడతాం. ఎందుకంటే గాంధీ వాడు చేసిన పని కూడా ఏమన్నా ఉందా? ఉత్తుదే, నిజమేది కాదు. కార్యాన్ని చూసి కారణాన్ని ఊహించకూడదు, తెలియాలి మనకి, లేకపోతే ఊహించుకో. అందువల్ల లోకంలో లాగా ఇక్కడ కుదరదు. లోకంలో కొండను చూసి కుమ్మరవాడు ఉన్నాడు, ఓకే పర్వాలే. కార్యాన్ని చూసి కారణం ఉంది, పొగను చూసి నిప్పు ఉంది, ఇంకా జగత్తు ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడు అనుకో. ఇక్కడ కుదరదు. కొండను చూసి కుమ్మరవాడు కుదురుతుంది, వాటి గుర్తులో ఉంటారు. ఇక్కడ జగత్తును చూసి ఏ గుర్తులో ఉండాలి? జగత్తును చూసేసి పరమాత్మ ఉన్నాడు అని చెప్పకూడదు. చెప్తే ఏమైపోతుందంటే కార్యక్రమానికి సంబంధం బాగా కల్పిస్తారు. మీరు ఎలా చెప్పదలుచుకున్నారు? జగత్తు ఉన్నది అంటే జగత్తును వదిలిపెట్టి బ్రహ్మము లేనే లేదు, కానీ జగత్తు కాదు, బ్రహ్మము లేదు. మరి జగత్తు ఏమిటి? అవిద్యాకరం. ఎదురుగా కనిపిస్తుంది, నిజంగా అది మాత్రం ఈ జగత్తు లేనే లేదు. ఉన్న జగత్తును పట్టుకొని లేదంటారు అంటే బ్రహ్మం తెలియకపోవడం బట్టి నీకు అలా, నీకు ఆ విధంగా బ్రహ్మమును నువ్వు అవగతం చేసుకోగానే జగత్తు లేదని నువ్వే చెప్పు. బ్రహ్మమును నువ్వు నిశ్చయాన్ని తెచ్చుకోలేదు కాబట్టి జగత్తు ఉన్నది అని నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది. ఒకటింటే ఒకటి లేదు, ఉన్నది మాత్రం రెండు కనిపిస్తుంది. అవధానం మీద ఒకటే అన్నట్టుగా కనిపిస్తుంది, ఒకటే ఉంది, రెండో ఉంది. ఒకదాన్ని చూసిన దాని మీద నెట్టేయాల్సి మీ వల్ల ఉందా? చూసిన వస్తువునే మీరు నెట్టేయాలి. చూసిన దాన్ని నెట్టకుండా ఇంకొక దాన్ని కల్పించేదాన్ని, ఇంకొక దాన్ని మరి ఒప్పుకోవాల్సి వస్తే కల్పించాల్సి వస్తుంది. అప్పుడు బ్రహ్మం కల్పింపబడే వస్తువుగానే కాదు. కాబట్టి జగత్తును చూడగానే జగదీశ్వరుడు ఉన్నాడని ఒప్పుకోవాల్సిన విషయంగానే కాదు. అందువల్ల అనుమానం చేయవలసిన పని లేదు, తర్కం చేయవలసిన పని లేదు. దీని శృతే ప్రమాణం, ఇది శృతే ప్రమాణం. శృతి కూడా అనుమానం చేస్తుందా? అదే శృతిగా అనుమానం చేసి ఇక్కడే నిశ్చయం చేస్తారు. నిశ్చయానికి అనుమానానికి తేడా ఉంది. నిశ్చయం వేరు, ఇక్కడే
తదేవ సౌమ్య అని చెప్పారు. ఇదమగ్ర ఆసి తత్స్వరూపమే, దీనికి ముందు ఆధారంగా దీనిని వ్యాపించుకొని లోపల బయట ఉన్నదే తత్వం. సాక్షాత్ అప్రోక్షాత్ బ్రహ్మ అంటే ఎవరు? శృతి. సాక్షాత్ అప్రోక్షాత్ బ్రహ్మ సర్వాంతర అని చూసారా? ఈ ప్రకారంగా సర్వం కల్వితం బ్రహ్మ నేహనాస్తి కించన అని చెప్తుంది. అదన్నీ అనుమానం చేసేటటువంటి మంత్రాలు కాదు, సిద్ధ మంత్రాలు. అనుమానం చేసినవి కానీ తర్కించుకునేవి కాదు, ఊహించుకునేవి కాదు, కనగన్నవి కావు. నొక్కి చెప్పడం, నిశ్చయం చేయడం అన్నమాట. అప్పుడు జన్మాది సూత్రాన్ని మీరు జన్మాద్యస్యతః సూత్రాన్ని మాత్రం అనుమాన విషయమై ఉన్నది, అనుమానాన్ని చెప్పేదానికి వచ్చింది, అది అట్లా అనుకోరాదు, అలా భావించరాదు. కిందకి చెప్తారు వేదాంత వాక్య ప్రదర్శనార్థం. వేదాంత వాక్యాదుల్ని మన ముందు ఉంచుతుంది, ఎగ్జిబిట్ చేస్తారు. ఇప్పుడు ఎన్ని రకాల ఏకత్వ ప్రతిపాదన చేసే వాక్యములు ఉన్నాయో, సిద్ధముగా చెప్పే వాక్యాలున్నాయో, అవన్నీ మన ముందు కళ్ళకు కట్టినట్టుగా, బుద్ధికి నిశ్చయమయ్యేటట్టుగా మన ముందు వాళ్ళు డెలివరీ చేస్తారు. చేసిన వెంటనే మనం ఎన్ని వాక్యాలనే వరకు పెట్టి కాబట్టి వేదాంత వాక్య ప్రదర్శనార్థం. అలాగే వేదాంత వాక్యాలన్నీ ఊరికే కుక్కలెత్తుకొని పారేసే వస్తువులు కావాలండి, మింగేటి. ఆ వేదాంత వాక్యాలు ఎప్పుడైనా సరే అప్పుడు వేరుశనక్కాయకి దాని తొక్కలు తీసినట్టుగా, దాని బీరకాయకి దాని తొక్క తీసినట్టుగా, ఆ తొక్క తీసేటువంటి వేదాంత వాక్యాలు ఏమి లేదా ఫ్రెష్గా మింగేది గుటక్ 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 ఇంకా కడుక్కోవడం, తినడం లాగా, దాన్ని ట్రైలర్తో చిక్కేయడం లాగా, దాంట్లో జల్లుడు పెట్టి తీసేయడం లాగా, దాంట్లో ఫిల్టర్ చేయవలసినటువంటి ఏ వాక్యాలు లేవో సిద్ధమైన వాక్యాలు. ఆ వాక్యాలు చదవడమే మనకు అర్థమైపోతుంది. అర్థమైందా? అట్లా ఉంటుంది. కాబట్టి కింద వేదాంత వాక్య ప్రదర్శనార్థం అన్నాడు. మరి ఏమిటి అంటే వేదాంత వాక్యాలని ఇక్కడ ప్రదర్శింపజేస్తాము, చెప్తాము, మేము ఉంచుతాము. అయితే మరి కిందరి అనేటువంటి కారణం ఉండాలమ్మా. కిం కూడా వేదాంత వాక్యం. మరి ఆ వేదాంత వాక్యాలు ఏమిటంటారు, ఎలా ఉంటాయంటారు, దాని సంగతి మనం చెప్పరా అంటే ఎటు సూత్రాన్ని లక్ష్యం అయ్యేది వేదాంత వాక్య విచారణ విషయమైనటువంటి నా యొక్క బ్రహ్మం ఉంది. ఈ సూత్రముల ద్వారా మేము ప్రదర్శించాలని, చూపించాలని ఇష్టపడి ఉన్నాం. నిర్లక్ష్యం సూత్రాల ద్వారా మేము ప్రదర్శిస్తాం అని మేము అనుకోదు. కాబట్టి సూత్రాల ద్వారా మేము చూస్తాము, చూపిస్తాము ఆ వేదాంత వాక్యాలు. అదేంటి శాస్త్రీయ విశ్వాసం. తర్వాత తత్వ సంబంధం. శాస్త్రమే ప్రమాణం. శాస్త్రీయ విశ్వాసం అంటే శాస్త్రమే ప్రమాణం. దాన్ని అనుసరించుకోవాల్సిన ఇంకో సూత్రం ఏంటి? తత్వ సమన్వయం. బ్రహ్మ సమన్వయం, వేదాంత వాక్య విచారణ సమన్వయం చేసుకోవాలి, అన్ఫోల్డ్ చేసుకోవాలి. సమన్వయాన్ని అన్ఫోల్డ్ చేయాలి, అనుభవ విషయాన్ని. మరి ఎలాగా ఒకసారి ఏదన్నా శాంతి దిగుతురా గురుగురు దైవాను వర్ణం పితర ముఖసారా భగవో బ్రహ్మేతి ఇది ఉపక్రమ్యాః
యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. సరి చెప్తాను ముందు కదా. కాబట్టి ఈ ప్రకారంగా గురుగుర్వైవారుని గురువు వారిని వాళ్ళిద్దరు సంబంధం. గురువు మాస్టర్ దగ్గరికి వారిని మాస్టర్ దగ్గరికి గురువు మాస్టర్ వెళ్ళి తెలుసుకున్నాడు. కైత్రేయంలో లాస్ట్ చూసారా, ఇది భార్గవి విద్య అంటే భార్గవి విద్య. భార్గవి విద్య అంటే భృగు విద్య. వారిని దగ్గర తెలుసుకున్నాడు ఆయన. వరుణం ఇతరం ఉపససార. ఆ వరుణ మహర్షి దగ్గరికి ఆ తండ్రి అయిన వరుణ మహర్షి దగ్గరికి భృగు మహర్షి వెళ్ళి అడిగారు. అలా అడిగి తెలుసుకోవాలి. ఊరికే రావడం కాదు, బలవంతంగా మిమ్మల్ని పూర్తిపెట్టడం కాదు. ఆ విధంగా గురువు దగ్గరికి వెళ్ళి మాకు తత్వ విద్యను బోధించండి, ఆత్మ విద్యను బోధించండి, బ్రహ్మ విద్యను బోధించండి, ఉపనిషత్ ఆ యొక్క వస్తువుని బోధించండి అని అడిగి తెలుసుకోవాలి. ఎవరైనా సరే అలా తెలుసుకోవాలన్న. కాబట్టి అది భగవో బ్రహ్మేతి అన్నాడు. బ్రహ్మను మాకు బోధించండి. అది మాకు బోధించండి. హే భగవాన్ బ్రహ్మేతి, బ్రహ్మను మాకు బోధించండి గురుగారు అని అడిగారు. ఇది ఉపక్రమ్య, ఇది ఉపక్రమం. ఉపసంహారం ఏంటి? చివరికి అహమస్మి బ్రహ్మ అనేది ఉపసంహారం. అది ఉపక్రమం ఇలాగా మొదలైంది. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఎవరి నుండి అయితే సమస్త భూబ్రహ్మాండాలంతా కూడా సమస్త భూతములు పుట్టుకొనిస్తున్నాయో, ఎవరి ఎందు ఇదంతయు ఉంటున్నదియో, ఎవరి ఎందు తిరిగి పుట్టినవన్నీ ఉంటున్నవన్నీ విలీనమైపోతున్నదో. కాబట్టి సృష్టి స్థితి లయాదులకి మూల కారణమైనటువంటి వాడెవడో అతడే బ్రహ్మము, నీవే అయ్యున్నావు. నీకంటే అది వేరుగానే లేదు. ఎందుకంటే ఏ బ్రహ్మము నుండి పుట్టాయో అవన్నీ చరాచారాలు, ఏ బ్రహ్మం ఏంది ఉంటున్నాయో అవన్నీ చరాచారాలు, ఏ బ్రహ్మం ఏంది ఇవన్నీ విలీనమైపోతున్నాయో అవన్నీ చరాచారాలు. బ్రహ్మం కంటే వేరుగా సృష్టి స్థితి లయాదులు జరగలేదు. కాబట్టి నీవు బ్రహ్మము కంటే వేరుగా లేదు. నువ్వు పుట్టినవాడివైనా, నువ్వు బతికేవాడివైనా, నువ్వు చచ్చిపోయేవాడివైనా, కానీ బ్రహ్మము కంటే ఇది వేరుగా జరగదు. నీ జాగ్రత్తగానే, నీ స్వప్నముగానే, నీ సుషుప్తిగా, నీ బాల్య యవ్వన అవమానాలు, నీ శరీరేంద్రియాలు, నీ విషయ ధర్మాలు కాని, ఇంద్రియ ధర్మాలు కాని, దేహ ధర్మాలు కాని, మనోధర్మాలు కాని, అహంకార విషయం కాని అన్ని కలిపి బ్రహ్మం కంటే వేరుగా లేదు. ఈ ప్రకారము తద్విజిజ్ఞాసస్వ, దాన్ని నువ్వు తెలుసుకో బ్రహ్మమని బాగా విశేషంగా తెలుసుకో. తద్బ్రహ్మ ఇది తస్య నిర్ణయ వాక్యం. దాన్ని నిర్ణయం చేసుకోవాలి కదా, నిశ్చయం చేసుకోవాలి కదా చివరిగా. అదే లాస్ట్ లో ఇది చెప్పారు. ఆనందాద్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే ఆనందేన జాతాన్ని జీవంతి. చెప్పండి ఒకసారి. ఆనందాద్యేవ కల్విమాని భూతాన్ని జాయంతే ఆనందేన జాతాన్ని జీవంతి ఆనందం ప్రయంతే విసంతే. అన్ని ఈ ప్రకారంగా అన్యానపి ఏవం జాతీయతాని వాక్యాన్ని నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞస్వరూప కారణ విషయాన్ని ఉదాహర్తవ్యాన్ని. ఈ ప్రకారంగానండి ఆనందాద్య విదృష్టి వాక్యం.
ఆనందం నుండే పుడుతున్నారు. ఆనంద బ్రహ్మం నుండే సమస్త భూబ్రహ్మాండాలు పుడుతున్నాయి. ఆనంద బ్రహ్మం ఏంటి భూబ్రహ్మాండాలన్నీ జీవిస్తున్నాయి. ఆనందంతో పుడుతున్నాయి, ఆనందంతో జీవిస్తున్నాయి. ఆనందం ఏంటే ఆనందంగా విలీనమైపోతుంది. అదే బ్రహ్మం. ఇది అందరికీ నిప్పు నుండి పొగలాగా అందరికీ అర్థమయ్యే విషయం అది. ఆనందం అంత తక్కువ ఉండదు. ఏడ్చిన ఆనందమే, నవీన ఆనందమే, జీవించిన ఆనందమే, ఉన్న ఆనందమే, పోయిన ఆనందమే. పోయేవాడు కూడా దుఃఖ రాహిత్యంగానే పోవాలి. ఆత్మహత్య చేసుకునేవాడు కూడా దుఃఖం భరించలేక, అంటే ఆనందం భరించేవాడు. ఆనందంతో ఎవరు చచ్చిపోడు, దుఃఖంతో చచ్చిపోడు, ఆనందంలో చచ్చిపోతాడు. దుఃఖాన్ని భరించలేక ఆనందంలో చచ్చిపోతాడు, ఆనందంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అదే సూచన. ఎవరైనా సరే మనస్తాపాదులు, ఆ తాపాలు, ఈ తాపాలు పోగొట్టుకోవాలనిపిస్తుంటారు. స్వభావంగానే వాడికి అది మొట్టమొదటి వాడిలో నెగేటివ్ పద్ధతులు, నాకు దుఃఖం వద్దు, బాధ వద్దు, కష్టాలొద్దు. వస్తువులన్నీ పోగేసుకుంటాడు, సుఖం కొరకు. వస్తువులన్నీ వదిలించుకుంటాడు, సుఖం కొరకు. ఇవన్నీ వస్తువులు ఎక్కువైతే వద్దు అంటారు, సుఖం. వస్తువులన్నీ కావాలి, ఒకటి సుఖం కొరకు. వదిలేది, పట్టుకునేది ఈ ప్రకారంగా ఆనంద జీవ కల్విమాని భూతాన్ని జాయంతే, ఆనందేన జాతాన్ని జీవంతి, ఆనందం ప్రవిశంతి. కాబట్టి ఆనందంతో పుడుతున్నారు, ఆనందంతోనే జీవిస్తున్నారు, ఆనందంగానే విలీనం చెందుతున్నారు, ఆనంద బ్రహ్మం. ఈ విధంగా చాలా వాక్యాలు ఉన్నాయి అది చెప్పేది. కాబట్టి ఆత్మ ఎవరో రాదు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ సర్వజ్ఞుడు, సర్వజ్ఞ స్వరూప కారణ, సర్వజ్ఞ స్వరూపము. అదే అన్నిటికీ కూడా మూల కారణం. విషయాన్ని ఇట్లాంటి శ్లోకాలు ఉన్నాయి కదా, ఇలాంటి మంత్రాలు ఉన్నాయి కదా, ఇదంతా ఉదాహరింపబడుతుంది, చెప్పబడుతుంది, ప్రతిపాదిస్తారు. కాబట్టి వాక్యాంత ప్రతిపాదన ద్వారా జ్ఞానం కలిగించుకోవాలి. అది బాగా. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై